హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నల్లబోతుల. ఇదైతే మనము సుబ్రాయుడు అన్న షెడ్లో ఉన్నాం, అదే మామ షెడ్లో. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకు రెగ్యులర్కి మామ అంటే ఎవరో అందరికీ తెలుసు. మనకు మామ షెడ్లో అయితే ఉన్నాం అనమాట. సో మనకు ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. ఇప్పుడు దాకా మనకు ఒక 12 to 13 మోడల్స్ అయితే మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వచ్చే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక 80 to 85 విగ్రహాలు అయితే మనకు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. హైయెస్ట్ ఫీట్ వచ్చేసి మనకు 12.5 feet వరకు హైయెస్ట్ ఫీట్ ఉంది. ఇప్పుడు దాకా ప్రెజెంట్ అయితే లోయెస్ట్ ఫీట్ 7 feet వరకు అయితే ఉంది. ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. మీకు ముందుగా ఈ షెడ్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, అడ్రస్ కరెక్ట్గా చెప్తాను, ఒకసారి క్లారిటీగా అయితే చూడండి. ఇంకా ఆలోచన లేకుండా అడ్రస్ చూపిస్తాను. ఎవరైనా వచ్చి విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ లొకేషన్ లింక్ కూడా ఇస్తారనమాట. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చే లొకేషన్కి అయితే వచ్చేస్తారు. అండ్ అలాగే ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫోన్ చేసి మోర్ డీటెయిల్స్ కోసం కనుక్కోండి. ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. సో ఇదనమాట మనకు ప్రస్తుతానికి సుబ్రాయుడు అన్న షెడ్ అయితే మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను, క్లారిటీగా అయితే చూడండి అనమాట. ఎందుకంటే మనకి షెడ్ సపరేట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకు అడ్రస్ అయితే క్లారిటీగా చూడండి. ఇది మనకు సినియప్ నుంచి మనకు ఇది సినియప్ ఇక్కడ కనపడుతుందా, అది సినియప్ అనమాట. సినియప్ నుంచి మనకు ఇట్లా ఎరుగుంట్ల బైపాస్ అంటే 4 roadsకి వెళ్ళిపోతాం. వాసువి సర్కిల్ అంటారు. ముందర ఆ సర్కిల్కి వెళ్ళేటప్పుడు ఈడ మోడంపల్లి సర్కిల్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇట్లా మోడంపల్లికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ బైక్ స్కూటీ వస్తుందా, ఆ స్ట్రీట్ మోడంపల్లికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో మనకు మోడంపల్లి సర్కిల్ కరెక్ట్గా మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకు ప్రొద్దుటూరులో ప్రతి ఇయర్ క్రాకర్ స్టాల్స్ అయితే పెడతారనమాట. అదే ప్లేస్ అనమాట. మోడంపల్లి సర్కిల్ ఆపోజిట్లోనే మనకు ఎరుగుంట అంటే సినెప్ టు ఎరుగుంట్ల బైపాస్ రోడ్ అనమాట. సో మనకి ఈ షెడ్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే క్లారిటీగా అయితే చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్, లోపలికి వచ్చేస్తాం. మనకు అన్న అంటే మనకు మామ షెడ్ అనమాట. సుబ్రాయుడు అన్న మనకు మామ అని పిలుస్తాం, అందరికి తెలిసిన విషయమే. మన సరదాగా ఉంటాడు కాబట్టి మనతో అలా సరదాగా మామ అని పిలుస్తాం. సో మన ఫాలోవర్స్ అందరికి తెలుసు ఆయన కూడా. మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకు ఆయన అవైలబుల్ లేడు. మనకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీ ముందరికి అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికైతే మన ముందరికి సూపర్ విగ్రహం అయితే ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది విగ్రహం. మనకు వెంకటేశ్వర స్వామి రూపంలో గణేశుడు అయితే ఉన్నాడనమాట. చెయ్యి కూడా సేమ్ మంచి చూశారు కదా. మనకు టోటల్గా వెంకటేశ్వర స్వామి గెటప్లో అయితే ఉన్నాడు. సిట్టింగ్ మటుకు మనకు కొద్దిగా కింద కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి స్టాండింగ్లో ఉంటాడు కదా. మనకు ఈ విగ్రహం మటుకు మనకు గణేశుడు మంచిగా అయితే వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. గణేష్ కూడా చాలా మంచిగా అయితే ఉందన్నమాట. అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో గణేశుడు అయితే ఉన్నాడు. కిరీటంలో అయితే విష్ణుమూర్తి స్వామి అయితే వచ్చాడనమాట. మనకు విష్ణు స్వామి అయితే వచ్చాడు. చాలా సూపర్గా ఉంది. విష్ణు స్వామి పైన కూడా మనకు పాము పడగలు అయితే వచ్చాయన్నమాట. సో మనకు పైన కూడా మనకు టోటల్గా మనకు పూలమాల టైప్ అయితే వచ్చింది. మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు సిద్ధి బుద్ధి అయితే వచ్చారు. కిందికి వచ్చేస్తే మనకు ఇటు సైడ్ వచ్చేసి మనకు కృష్ణుడు అయితే వచ్చాడనమాట. కృష్ణుడు కూడా చాలా మంచిగా ఉంది. ఫేస్ కూడా నవ్వు ఫేస్ లాగా ఉంది, చూసారు కదా. ఇటు సైడ్ వచ్చేసి మనకు రాముడు అయితే వచ్చాడనమాట. సో ఇలా ఒక్క విగ్రహంలోనే చాలా డీటెయిలింగ్ అయితే ఉంది. ఈ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ కింద స్టాండ్తో కలిపి ఒక 12.5 feet వరకు ఈజీగా అయితే వస్తుంది. చాలా మంచిగా ఉంది. స్వామివారికి కూడా చాలా నగలు అయితే వచ్చాయి ఒంటి మీద. చాలా అంటే చాలా బాగుంది. మనకు ఈ విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది అన్న షెడ్లో. తర్వాత వచ్చేసి మనకు మినీ బాలాపూర్ టైప్ ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకు పోయిన ఇయర్ చాలా ట్రెండ్ అయింది. ఈ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది. మన గణేశుడు అయితే చాలా బుద్దుగా చాలా వెడల్పుగా అయితే ఉంటాడు. ఫేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట గణేశుంది. గణేశుని ప్రత్యేకత ఏంటంటే మనకు కిరీటంలో కూడా మనకు లక్ష్మీదేవి అయితే వచ్చింది. ఫేస్ మీద నామాలు కూడా ఎంత పెద్దగా వచ్చాయి చూసారు కదా. చోల్ దగ్గర డిజైన్ కూడా ఇట్లా డిజైన్ చూసారు కదా. సో ఈ విగ్రహం కూడా మనకు చాలా బాగుంది. మనకి ఇటు సైడ్ మనకు నగలు అంటే స్వామివారికి నగల టైప్ రావడం కానీ మనకి సిట్టింగ్ కానీ చాలా బాగుంది. మనకి స్టేజీలో కూర్చోబెట్టినప్పుడు ఈ విగ్రహం నిండుగా అయితే కనపడతాడు గణేశుడు. చాలా బాగుంటుంది. సో ఈ విగ్రహం కూడా మనకు కింద స్టాండ్తో కలిపి ఒక 11 feet వరకు అయితే వస్తుంది అనమాట. సేమ్ ఫీట్ ఒక 11.5 12 వరకు అయితే వస్తుంది. సో ఇదొక విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇట్లా సెల్లో కూడా సరిపోవడం లేదు గణేశుడు, అంత పెద్దగా అయితే ఉన్నాడు అనమాట, అంత వెడల్పుగా. తర్వాత వచ్చేసి మనకు లోపలికి వచ్చేసి చెప్పాను కదా 12 మోడల్స్ అయితే మనకు అన్న ప్రిపేర్ చేశాడు. అది కూడా మన ప్రొద్దుటూరులో దొరకని మోడల్స్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. పైన ఇటు సైడ్ వచ్చేసి మనకు సరస్వతి దేవి అయితే ఉందన్నమాట, వీణ పట్టుకొని. కిందికి వచ్చేస్తే మనకు ఇటు సైడ్ అయితే నంది అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకు మూషికుడు అయితే ఉన్నాడు. ఇద్దరు మనకు తబలాలు వాస్తున్నట్టు అయితే ఉందన్నమాట. సో గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ ఫ్రంట్ సైడ్ కూర్చొని గణేశుడు 4 చేతులు వచ్చేసి మంచిగా అయితే ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు ఒక 9 feet వరకు అయితే గణేశుడు అయితే వస్తాడు. ఇటు సైడ్ కూడా డిజైన్ చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సో ఇదొక మోడల్ మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు దాకా మనకు 3 మోడల్స్ అయితే మనకు చూపించాము. మంచిగా అయితే అనిపిస్తున్నాయి 3 మోడల్స్. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే ఉంది. ఈ సంవత్సరం ఈ విగ్రహం చాలా ట్రెండ్ అవుతుందని లాస్ట్ వీడియో కూడా చెప్పాను. ఈ సంవత్సరం మంచిగా అయితే ఎందుకు ట్రెండ్ అవుతుందంటే సిట్టింగ్, స్వామివారి సిట్టింగ్ కానీ, స్వామివారి ఫేస్ కానీ, ఫేస్ మీద డిజైన్ కానీ, తొండం కూడా లావుగా నుంచి సన్నగా అయితే వచ్చింది కదా, అది మంచిగా అయితే అనిపిస్తుంది. చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. స్వామివారికి పైన కూడా చూసారు కదా కిరణాల టైప్ ఎలా డిజైన్ వచ్చిందో. తర్వాత వచ్చేసి మనకు ఇటు సైడ్ ఫేస్లు కూడా వచ్చాయన్నమాట. సో ఒకసారి చూడండి క్లారిటీగా. సో ఇదనమాట మనకు బ్యాక్గ్రౌండ్లో ఇలా ఫేస్లు కూడా వచ్చాయి.
సో ఈ గణేషుని ప్రత్యేకత ఏంటంటే మనకు చెప్పాను కదా, ఆ తొండము అండ్ అలాగనే పెద్ద చెవులు ఫేస్ మీద మనకు డిజైన్ రావడం. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 to 10 feet వరకు అయితే రావచ్చు. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర ఇది ఒక యూనిక్ మోడల్ అయితే అవైలబుల్ ఉంది. అంటే ఎవరి దగ్గర లేదు ఇప్పుడు దాకా మన ప్రొద్దుటూరులో, నేను ఎవరి దగ్గర అయితే చూడలేదు. తర్వాత వచ్చేసి మనకి ఈ మోడల్ డీటెయిల్స్ కిందకి వచ్చేస్తే అటు సైడ్ అయితే మనకు శివుడు అయితే వచ్చాడనమాట. శివుడు అండ్ అలాగనే ఇటు సైడ్ అయితే మనకు నెమల్ టైప్ అయితే వచ్చిందనమాట. కిందికి వచ్చేసి మనకు నందులు అయితే వచ్చాయి, 2 నందులు. అటు సైడ్ వచ్చేసి మనకు రథం టైప్ అయితే వచ్చింది. సో ఈ విగ్రహం మనకు ఆల్మోస్ట్ ఒక 8 to 9 feet వరకు అయితే వస్తుంది. ఈ విగ్రహం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ డీటెయిలింగ్ ఉంది కాబట్టి కలర్ తర్వాత ఇంకా బాగా కనపడుతుంది. ఒక 9 feet వరకు అయితే వస్తుంది. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇప్పుడు దాకా మనకు 5 మోడల్ అయితే చూపించాము. 5 మోడల్ అయితే చూపించాము. తర్వాత మనకు హైయెస్ట్ ఫీట్ చెప్పాను కదా 12 feet వరకు అయితే ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఈ శివుని మోడల్ అయితే అన్న దగ్గర అవైలబుల్ ఉంది. కింద వచ్చేసి మనకు నందీశ్వరుడు, పైన వచ్చేసి మనకు శివుడు అండ్ అలాగనే శివలింగం వచ్చేసింది. విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఈ సిట్టింగ్ అయితే చాలా బాగుంది. మనకు గణేశుడు కొద్దిగా కాళ్ళ వరకు సైడ్ పెట్టేసుకొని బాడీ వరకు ఫ్రంట్గా ఉండి చాలా మంచిగా అయితే ఉందన్నమాట. పైన వచ్చేసి మనకు శివుడు, ఇటు సైడ్ వచ్చేసి మనకు నంది. శివుడు అయితే మనకు డమరుకం పైన నిలబడుకొని అయితే ఉన్నాడు. ఇటు సైడ్ వచ్చేసి మనకు శివలింగం పైన మనకు పాము అయితే వచ్చిందనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకు గణేశుని పైన త్రిశూలం కూడా వచ్చిందనమాట. సో ఇదొక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 feet వరకు అయితే వస్తుంది. చాలా బాగుంది ఈ మోడల్. తర్వాత వచ్చేసి మనకు గరుడు పైన అయితే గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. అది కూడా ఈ సంవత్సరం చాలా మంది అడిగారు, చాలా మంచి ట్రెండింగ్ ఉందన్నమాట. ప్రస్తుతానికైతే అన్న దగ్గర ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. గణేశుడు వచ్చేసి మనకు నాట్యం ఆడుతున్నట్టుగా మనకైతే ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మీకు ఫ్రంట్ సైడ్ నుంచి ఖాళీగా ఉందేమో చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే 6 మోడల్స్ అయితే అయిపోయినాయి, చాలా మంచిగా ఉన్నాయి ఒక్కొక్క మోడల్. తర్వాత ఇప్పుడు చూపిస్తాను, ఇది క్లారిటీగా చూడండి. సో ఇది వచ్చేసి మనకు కింద గరుత్మంతుడు అయితే ఉన్నాడు అనమాట స్వామి. ఆ పైన వచ్చేసి మనకు గణేశుడు అయితే ఉన్నాడు. గణేశుడు కూడా మనకు 6 చేతులు వచ్చి నాట్యం ఆడుతున్నట్టుగా అయితే మోడల్ కనబడుతుంది. మనకి ఇటు సైడ్ అయితే మూషికుడు వచ్చాడు అండ్ అలాగనే మనకు గరుత్మంతునికి రెక్కలు వచ్చేసి ఇక్కడ పాము అయితే చుట్టుకొని ఉందన్నమాట. మనకైతే చాలా బాగుంది. ఇటు సైడ్ అయితే మనకు ఏనుగు అయితే వచ్చింది. సో ఈ గణేశుడు వచ్చేసి ఆల్మోస్ట్ కింద పీట్తో కలిపి ఒక 12 feet వరకు అయితే రావచ్చు. ఇంకా ఫినిషింగ్ వరకు అయితే అవ్వలేదు, చేతులు కూడా అతికిలేదు. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మనకైతే కింద హంస వచ్చేసి గణేశుడికి మనకు ఒక మంచిగా ఇటు సైడ్ కూడా మనకు డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది సోఫాలో. సో మనకు గణేశుడు సోఫాలో కూర్చున్నట్టుగా కింద హంస అయితే వచ్చింది. మనకు మూషికుడు కూడా కదా చిన్నగా వచ్చాడు కింద. సో కాలు మీద కాలు పెట్టేసుకొని గణేశుడు పైకి వచ్చేస్తే ఫేస్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. మన కిరీటం కానీ, సోమవారం మీద మనకు త్రిశూలం రావడం కానీ, తొండం మీద మనకు డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పైకి వచ్చేస్తే మనకు ఇటు సైడ్ అయితే మనకు కృష్ణుడు అనమాట, ఇటు సైడ్ వచ్చేసి మనకు రాధా. మనకి చాలా బాగుంది. మన కృష్ణుని చేతిలో మనకు హోలీ ఆడుతున్నట్టుగా ఇవి పొజిషన్స్ అయితే కనబడుతున్నాయి అనమాట. కృష్ణుడు వచ్చేసి మనకు కృష్ణుని చేతిలో హోలీ ఆడే మిషన్ అయితే కనబడుతుంది. ఇటు సైడ్ అయితే మనకు రాధా వద్దు అని చెప్పేసి పోజ్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. మనకు కృష్ణుని బ్యాక్గ్రౌండ్లో కానీ, గణేశుని పైన కిరీటం బ్యాక్గ్రౌండ్లో కానీ చాలా మంచి డిజైన్ అయితే కనబడుతుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు సిద్ధి అండ్ అలాగే ఇటు సైడ్ బుద్ధి అనమాట. సిద్ధి బుద్ధులు వచ్చేసి పైన రాధాకృష్ణులు వచ్చేసి చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 11 feet వరకు అయితే వస్తుంది. సో 7 feet వరకు అంటే ఇప్పుడు వరకు 7 మోడల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు టోటల్గా కాణిపాకం టైప్ గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. ఫినిషింగ్ కూడా మనకు టోటల్గా మనకు రాయి టైప్ రియాలిటీగా కలర్ మంచిగా వేస్తే టోటల్గా రియల్ కాణిపాకంలో గణేశుడు అయితే ఉన్నట్టుగా మనకి ఈ విగ్రహం అయితే మనకు కనబడుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు విత్ ఆర్చ్, వితౌట్ ఆర్చ్ ఉంది అండ్ అలాగనే విత్ ఆర్చ్ కూడా ఉందన్నమాట. సో విత్ ఆర్చ్ కలిపి నాకు తెలిసినంత ఒక 7.5 feet అయితే వస్తుంది. వితౌట్ ఆర్చ్ కలిపి మనకు 6 feet వరకు అయితే వస్తుంది అనమాట. సో ఇదొక విగ్రహం కూడా చాలా బాగా నచ్చింది నాకు. కింద కూడా చూసారు కదా, కింద బాయ్ టైప్ వచ్చేసి దానిపైన నీల టైపు అలల టైప్ వచ్చేసి మనకు గణేశుడు అయితే ఉన్నాడు. సో ఇదొక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. మనకైతే చూసారు కదా, మీరు వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమైతే చాలా మంచి యూనిక్ మోడల్స్ అయితే అన్న దగ్గర అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు 6 feet 7 feet ఒక మంచి గణేశులు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు స్టాండింగ్ గణేశులు అయితే ఉన్నాయన్నమాట. 7 feet 8 feet స్టాండింగ్ గణేశులు. తర్వాత వచ్చేసి మనకు ఈ గణేశుడు 8 feet అయితే వస్తాడనమాట స్టాండింగ్ పొజిషన్ లో. ఈ గణేశుని ప్రత్యేకత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే చాలా మంచిగా ఉంది. కలర్ పడితే ఆ ఆర్చ్ వల్ల గణేశుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు అనమాట. కిందకి వచ్చేస్తే మనకు అటు సైడ్ ఇటు సైడ్ మూషికులు అయితే ఉన్నారనమాట. ఇటు సైడ్ అయితే ఒక మూషికుని చేతిలో డోల్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఒక మూషికుడు ఒక కాలు మీద మోకాల మీద అయితే కూర్చోన్నాడు అనమాట. గణేశుడు స్టాండింగ్ వచ్చేసి మనకు కింద ఒక పీట టైప్ అయితే వచ్చింది. ఆ పీట మీద ఒక కాలు పెట్టేసుకొని ఒక కాలు కింద పెట్టేసుకొని స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 feet వరకు అయితే వస్తుంది. దాని తర్వాత మనకు సేమ్ మోడల్లోనే కొద్దిగా మనకు స్టాండింగ్ అంతా ఒకటే. ఏమంటే మనకు ఈ మూషికులు వచ్చారు కదా, అక్కడ మనకు సింహాలు అయితే వచ్చాయి. అదొకటి మనకు 7 feet వరకు అయితే వస్తుంది. ఇది ఒక 8 feet, అదొక 7 feet అనమాట. సో ఆ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. తర్వాత వచ్చేసి మనకు అన్న సెట్లో మనకు బాలరాముడు మోడల్ అయితే ఉంది. అది కూడా చాలా మంచిగా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు.
సో ప్రస్తుతానికైతే మనకు ఇది ఒక మోడల్ అయితే మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. స్టాండింగ్ పొజిషన్లో అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు వచ్చేసి. సో వీళ్ళంతా మనకు హాయ్ చెప్పండి అంతా. సో మన వీడియోస్ చూస్తారంట పిల్లలంతా అని చెప్పేసి మన ఎమ్మడైతే ఉన్నారు. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ 7 feet వరకు అయితే వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు వచ్చేసి గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. గణేశునికి ఈ గణేశునికి ఏంటంటే ఈ గణేశుని స్టాండింగ్ పొజిషన్లో వచ్చేసి మనకు కాలు మన కింద దిండు టైప్ పెట్టుకుని దాని మీద అయితే పెట్టుకున్నాడు. బట్ కానీ ఈ కాలు వచ్చేసి మనకు మూషికుని మీద అయితే పెట్టాడు. అటు సైడ్ ఇటు సైడ్ మనకు మూషికులు అయితే వచ్చాయి. ఈ విగ్రహానికి అయితే అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు అయితే వచ్చాయి. స్టాండింగ్ పొజిషన్ చాలా బాగుంది. ఆర్చ్ కూడా చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. ఈ మనకి ఈ ఆర్చ్ వచ్చేసి మనకు కిరణాలు టైప్ అయితే వచ్చింది. కిరీటం కూడా చాలా మంచిగా ఉంది. సో ఈ మోడల్ వచ్చేసి మనకు 7 feet వరకు అయితే వస్తుంది. స్టాండింగ్ పొజిషన్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అన్న దగ్గర అయోధ్య మోడల్ అయితే ఉంది. అది కూడా చాలా సూపర్గా అయితే అనిపిస్తుంది. ఈ సంవత్సరం చాలా మంచిగా ట్రెండ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకు అయోధ్య మోడల్ చాలా మంచిగా అనిపిస్తుంది. అయోధ్య మోడల్ అంటే మనకు అయోధ్య మోడల్ బాలరాముడు రీసెంట్గా 2 years బ్యాక్ మనకు బాలరాముడికి ఇది విగ్రహం అయితే మనకు ప్రతిష్ఠ చేశారు కదా. అదే మోడల్లో మనకు గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. చాలా మంచిగా ఉంది. గణేశుని ప్రత్యేకత ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో చూశారు కదా మనకు ఇట్లా చాలా స్వామివారి విగ్రహాలు అయితే మనకైతే వచ్చాయి. చాలా మంచిగా అయితే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఇంకా కృష్ణుడిగా అంటే మనకు రాముడు గెటప్లో మనకు గణేశుడు అయితే ఉన్నాడు కదా. సేమ్ మనకి అక్కడ ఎలా ఉన్నాడో రాముడు సేమ్ అదే అనమాట. జ్యువెలరీ కానీ స్టాండింగ్ పొజిషన్ కానీ మనకు చాలా బాగుందనమాట. మనకు సేమ్ బాలరాముడు ఎలా ఉన్నాడో సేమ్ అదే పొజిషన్లో మనకు గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వలేదు. ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత కలరింగ్ పడిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే కనపడుతుంది ఈ గణేశుడు. తర్వాత వచ్చేసి మీకు అటు సైడ్ 2 నందులది మనకు రథం మీద ఉండేది మనకు అటు సైడ్ అయితే చూపించాను కదా. ఇక్కడ క్లారిటీగా అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అటు సైడ్ మనకు శివుడు అనమాట. ఇది చాలా యూనిక్ మోడల్. ఇంతవరకు నేను పొద్దుటూరులో అయితే చూడలేదు. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. సో తర్వాత అయితే మనకి ఇటు సైడ్ ఒక మోడల్ అయితే కనబడుతుంది. అటు సైడ్ ఇటు సైడ్ మనకు నెమళ్ళు వచ్చేసి నెమలి బ్యాక్గ్రౌండ్లో నెమలి ఆర్చ్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. కింద ఇటు సైడ్ నెమళ్ళు అయితే వస్తాయి. ఇంకా ఫేషియల్ అయితే అతికిలేదు, డీటెయిలింగ్ అయితే అవ్వలేదు. ఇంకా ఒక 40% వరకు అయితే అయిపోయిందనమాట. సో కిరీటం కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో చూసారు కదా. కిరీటంలో కూడా అటు సైడ్ ఇటు సైడ్ 2 నెమళ్ళు అయితే వచ్చాయి. కిరీటంలో కూడా ఆర్చ్ కూడా మనకు నెమల్ టైప్ అయితే వచ్చింది. అంటే నెమల్టీ ఆకుల టైప్ అయితే వచ్చింది. కిందికి వచ్చేస్తే మనకు అటు సైడ్ ఇటు సైడ్ నెమలు వచ్చేసి గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. అంటే కొద్దిగా స్టాండింగ్ కొద్దిగా సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. ఈ విగ్రహం కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 7 feet వరకు అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర ప్రతి ఒక్క మోడల్ అయితే మీకు చూపించాను. అదనమాట ఇక్కడ ఉండే ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్గా అయితే చూపించాను. ఇంకా ఇప్పటి వరకు చూస్తుంటే మన వీడియో ఖచ్చితంగా అందరికి నచ్చింటుంది. ఖచ్చితంగా నా వల్ల యూజ్ ఉంటుందని అనుకుంటున్నా. సో కొత్త వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అలాగనే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.